నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఆగస్టు 1 వరల్డ్ లంగ్ క్యాన్సర్ డే. అయితే లంగ్ క్యాన్సర్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు ఆంకాలజీ నిపుణులు. లంగ్ క్యాన్సర్ పై అవగాహన కలిగించడంతో పాటు ఎలాంటి చికిత్సా విధానాలు, ఎలాంటి సర్జరీలు అందుబాటులో ఉన్నాయో మనం కూడా తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆంకాలజీ సీనియర్ డాక్టర్ దీపక్ కొపాక మరియు హెడ్ ఆఫ్ సర్జికల్ ఆంకాలజీ ఎక్స్పర్ట్ డాక్టర్ సతీష్ గారు మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. హలో డాక్టర్స్. హలో అండి. ఫస్ట్ అసలు కైజాన్ ఆంకాలజీ నెట్వర్క్ అంటే ఏంటి? సో కైజాన్ ఆంకాలజీ నెట్వర్క్ అన్నది హెమటాలజిస్టులు ఇంకా క్యాన్సర్ నిపుణుల సమూహం అండి. సో మా టీంలో బ్లడ్ డిజార్డర్ ఇంకా బ్లడ్ క్యాన్సర్ నిపుణులు అంటే హెమటాలజిస్ట్, కీమోథెరపీ నిపుణులు అంటే మెడికల్ ఆంకాలజిస్ట్, రేడియేషన్ థెరపీ నిపుణులు అంటే రేడియేషన్ ఆంకాలజిస్ట్, ఇంకా క్యాన్సర్ సర్జికల్ స్పెషలిస్టులు ఉన్నారనమాట. దీంతోపాటు ఈ రోగం పైన పూర్తి అవగాహన ఉన్న నర్సింగ్ సిబ్బంది ఇంకా పేషెంట్ సహాయ సిబ్బంది మా టీంలో ఉన్నారు. ఈ రకంగా ఒక క్యాన్సర్ వ్యాధిగ్రస్తుడికి సంపూర్ణమైన వైద్యం అందించడమే మా ధ్యేయం. అండ్ ఆగస్ట్ 1న లంగ్ క్యాన్సర్ డే అని చెప్తున్నారు. ఎందుకని ఆగస్ట్ 1నే లంగ్ క్యాన్సర్ డే అని పరిగణించడం జరుగుతుంది? 2012 నుంచి ఆగస్ట్ 1 రోజు లంగ్ క్యాన్సర్ డే అనగా పరిగణించారు. ముఖ్య కారణం ఏంటంటే ఎవరికైతే ఈ లంగ్ క్యాన్సర్ గురించి అవగాహన లేదో వాళ్ళకు అవేర్నెస్ అంటాం మనం, అవగాహన కలిగించడానికి ముఖ్యంగా మనం పొగ తాగడం, స్మోకింగ్ వల్ల లంగ్ క్యాన్సర్స్ రావడం వలన దాని గురించి ఎడ్యుకేషన్ అన్నమాట. సో దాని గురించి లంగ్ క్యాన్సర్ గురించి, స్మోకింగ్ గురించి అవగాహన కల్పించడానికి ఈ డే నిర్మించారు. అదే కాకుండా ఎవరికైతే లంగ్ క్యాన్సర్ వచ్చిందో, ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకున్నారో, లేకపోతే ఎవరైతే డయాగ్నోసిస్ లంగ్ క్యాన్సర్ అని తెలిసిందో వాళ్ళకి మనము ఎంకరేజ్ చేయాలనేది అది ముఖ్య ధ్యేయంగా ఆగస్ట్ 1 రోజు చేసి 2012 నుంచి 2012 నుంచి మొదలుపెట్టారనమాట. రైట్. అండ్ ప్రజెంట్ చాలా మందికి కరోనాతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకు కూడా లంగ్స్కి సంబంధించి చాలా డ్యామేజ్ జరుగుతుంది. ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ లంగ్ క్యాన్సర్ బాధితుల సంఖ్య ఏ విధంగా ఉంది? ప్రత్యేకంగా ఇండియాలో చూసినట్టయితే ఏ విధంగా ఉంది? సో ప్రపంచవ్యాప్తంగా ఇవాళ రోజున లంగ్ క్యాన్సర్ అనేది అతి ప్రధానమైన క్యాన్సర్ అండి. ఇప్పుడు 10 క్యాన్సర్లు పేషెంట్లు డయాగ్నోస్ అవుతుండే వాళ్ళలో కనీసం ఒకళ్ళు లంగ్ క్యాన్సర్తో బాధపడతాం చూస్తున్నాం. గ్లోబోకాన్ అంటే గ్లోబల్ క్యాన్సర్ రిజిస్ట్రీ డేటా ప్రకారం 2020 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా 1,90,00,000 క్యాన్సర్ డయాగ్నోస్ అయితే 22,50,000 క్యాన్సర్లు లంగ్ క్యాన్సర్ అవ్వటం చూసామన్నమాట. ఇండియాలో ఇదే డేటా ప్రకారం ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ 2020లో 70,000 కొత్త లంగ్ క్యాన్సర్స్ చూడటం జరిగింది. ఇదే కాదండి, దీనికన్నా భయంకరమైన విషయం ఏంటంటే 22 లక్షల క్యాన్సర్లు 18 లంగ్ క్యాన్సర్ పేషెంట్స్ సంవత్సరానికి చనిపోవడం చూస్తున్నాం అనమాట. ఇండియాలో కూడా మోరల్లెస్ ఎన్ని కేసెస్ డయాగ్నోస్ అవుతున్నాయో అన్ని నెంబర్ ఆఫ్ కేసెస్ చనిపోవడం కూడా చూస్తున్నాం. సో హైదరాబాద్ డేటా ప్రకారం అంటే హైదరాబాద్ హాస్పిటల్ బేస్డ్ క్యాన్సర్ రిజిస్ట్రీ డేటా ప్రకారం ప్రతి 1,00,000 మందిలో 500 మందికి లంగ్ క్యాన్సర్ వస్తుంది. అంటే ప్రతి 70 పురుషుల్లో ఒకరికి లంగ్ క్యాన్సర్ రావటం చూస్తున్నాం అనమాట. దీనికంటే భయంకరమైన విషయం ఏంటంటే 2040 అంటే ఇవాళ నుంచి 20 సంవత్సరాలు అప్పుడు చూస్తే గణాంకాలు ఏమని చెప్తున్నాయంటే 20 years ఫ్రమ్ నౌ దే విల్ బి అట్లీస్ట్ 70% ఇంక్రీస్, అంటే 70% ఇంకా ఎక్కువ లంగ్ క్యాన్సర్స్ చూస్తాము అన్నది ప్రొజెక్షన్ ఉందండి. సో వీఆర్ సీయింగ్ అ గ్లోబల్ రైజ్ ఇన్ లంగ్ క్యాన్సర్. అలాగే అసలు స్మోక్ చేసే వారికి మాత్రమే వస్తుంది లంగ్ క్యాన్సర్ అనే ఒక అపోహ కూడా ఉంది. అది నిజమేనంటారా, లేదంటే స్మోక్ చేయని వరకు కూడా వస్తుందా? సో ముఖ్య కారణం ఏంటంటే మనం ఏ క్యాన్సర్ అయినా దానికి ముఖ్య కారణం మనకి ఇంకా సైన్స్ ఇంకా పరిశీలిస్తుంది అనమాట. ఇంకా మనకు తెలియదు ఎందుకు ఏ క్యాన్సరు ఎవరికి ఎలా వస్తుంది అనేది తెలియదు అనమాట. సో ఒక మెయిన్ రిస్క్ ముఖ్య కారణము స్మోకింగ్ ఉంటే ఆ రిస్క్ అనేది పెరుగుతుంది అనమాట. ఇతరుకంటే రిస్క్ పెరుగుతుంది. సో స్మోకింగ్ ఎలా అంటే మనము ఎక్కువగా క్రానిక్ స్మోకర్స్ అనేది మనం వినే ఉంటాం అన్నమాట. క్రానిక్ స్మోకర్స్ అనేది వినే ఉంటాం మనం. సో ఎలా అంటే రోజుకి ఒక 2 కట్టలు బీడీ లేకపోతే 2 ప్యాకెట్స్ ఆఫ్ సిగరెట్స్ తాగడం వలన ఒక 15 సంవత్సరాలు తాగితే అలా వాళ్ళు ఆ రిస్క్ కేటగిరీలోకి వెళ్ళిపోతారనమాట. సో అలా స్మోకింగ్ కాకుండా నాన్ స్మోకర్స్ కూడా లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలుగా కూడా ఉంటాయన్నమాట. సో జనరల్లీ ఏం చూస్తామంటే ఫీమేల్స్లో
అది ఎందుకు అవుతుంది, సెల్లో డిఎన్ఏ లెవెల్లో డ్యామేజెస్ అయ్యి అలా అవడం వలన లంగ్ క్యాన్సర్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ఇదే కాకుండా స్మోకింగ్ ఒక కారణము, పొల్యూషన్ ఇంకో కారణం అనమాట. వేరే కెమికల్ సబ్స్టెన్సెస్ ఉన్నాయి మన వాతావరణంలో. సో దానివల్ల కూడా లంగ్ క్యాన్సర్. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ప్యాసివ్ స్మోకింగ్. అంటే మనం ఇప్పుడు పబ్లిక్ ప్లేసెస్లో తాగకూడదనేసి మనం వినే ఉంటాము, గవర్నమెంట్ ఆర్డర్స్ ఉన్నాయి. సో దానివల్ల ఏమవుతుందంటే ఒక క్లోజ్డ్ స్పేసెస్లో పొగ త్రాగడము జరుగుతుందన్నమాట. సో దానివల్ల ఎవరైతే స్మోకర్స్ కారో వాళ్ళకు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీలో ఒక పెద్ద ఆయన తాగడం, లేకపోతే మెయిన్ పర్సన్ తాగడము, ఫాదర్ తాగితే చిల్డ్రన్ ఎఫెక్ట్ అవ్వడం, లేకపోతే వైఫ్ ఎఫెక్ట్ అవ్వడము కూడా ఒక కారణం అండి. ఎస్, అండ్ చాలా మందికి ఈ మధ్యకాలంలో కరోనా వచ్చిన తర్వాత టీబీకి కూడా ఎఫెక్ట్ అయిన వాళ్ళని చూస్తూ ఉన్నాం డాక్టర్. వాళ్ళకి లంగ్స్లో డ్యామేజ్ జరగడం ఇవన్నీ చూస్తూ ఉన్నాం. ఒకవేళ టీబీ వచ్చినట్టయితే కూడా లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా? లేదు, టీబీ లంగ్ క్యాన్సర్ వేరు కానీ మీరు కరోనా గురించి అడిగారు కదా. సో కరోనాలో ఏంటంటే లంగ్ డ్యామేజ్ అవ్వడం, ఫైబ్రోసిస్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో రిపీటెడ్గా మనం కరోనాలో హెచ్ఆర్సిటీ అనేది వినే ఉంటారనమాట. అంటే సిటీ స్కాన్ చేస్తున్నాం అనమాట. సో హై రెజల్యూషన్ సిటీ స్కాన్ చేస్తున్నాం. సో ఆ సిటీ స్కాన్లో ట్యూబర్క్యులోసిస్ బయటపడ్డము, లేకపోతే వేరే ఇన్ఫెక్షన్స్ పడ్డము, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ బయటపడ్డము, కరోనా వలన ఇమ్యూనిటీ తగ్గడం వలన. ఓకే, షుగర్ పేషెంట్స్, డయాబెటిక్ ఉంటారు. సో వాళ్ళకు కూడా ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో వాళ్ళలో ఈ ట్యూబర్క్యులోసిస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ ఈ కరోనా వల్ల స్కాన్ చేసిన వలన ఇవన్నీ బయటపడడం జరుగుతుందన్నమాట. ఓకే, సో అలాగే ఈ ఎర్లీ స్టేజ్లో కరోనా వచ్చిన తర్వాత, లేకపోతే సీరియల్ సిటీ స్కాన్స్ చేస్తున్నాం కదా, అంటే తగ్గిందా లేదా, ఎలా ఉంది, సిటీ స్కోర్ అని వినే ఉంటారు అందరూ. సో తగ్గిందా లేదో, సో దాంట్లో ఏమంటే ఎక్స్రే చేయడం వలన, సిటీ స్కాన్స్ చేయడం వలన ఈ ఎర్లీ స్టేజ్లో వ్యాధి బయటపడడం జరుగుతుంది. ఎస్, అలాగే దీపక్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ చూస్తే ఎంతమంది వరకు అసలు ఈ లంగ్ క్యాన్సర్ బారిన పడ్డారు? సో తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ రోజున వచ్చే లంగ్ క్యాన్సర్స్ 80% స్మోకింగ్ వల్లే వస్తున్నాయండి. డాక్టర్ గారు చెప్పినట్టు స్మోకింగ్ అన్నది ప్రధాన కారణం. 70% పురుషుల్లో అధికంగా స్మోకింగ్ వల్ల లంగ్ క్యాన్సర్ చూడటం జరుగుతుంది. మన హైదరాబాద్ పాపులేషన్ బేస్డ్ రిజిస్ట్రీ, హాస్పిటల్ బేస్డ్ రిజిస్ట్రీస్ ఏం చెప్తున్నాయంటే 1,00,000 మందిలో 500 మందికి లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. 70 పురుషుల్లో ఒకరికి లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది క్రమేణా పెరిగేలాగే ఉందండి, తగ్గే సూచనలు కనిపించట్లేదు. 2040లో లంగ్ క్యాన్సర్ అనేది ఒక ఎపిడెమిక్గా మారే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో స్మోకింగ్ కాకుండా డాక్టర్ గారు చెప్పినట్టు ఒక 20% మంది నాన్ స్మోకర్స్లో కూడా ఈ రోగం చూడటం జరుగుతుంది. భయంకరమైన విషయం ఏంటంటే స్మోకర్స్కి ఒక రిస్క్ ఉంది, అట్రిబ్యూట్ చేయడానికి వీళ్ళు స్మోకింగ్ చేస్తున్నారు కాబట్టి క్యాన్సర్ వస్తుందని తెలుస్తుంది. నా నాన్ స్మోకింగ్ లంగ్ క్యాన్సర్ అనేది గ్లోబల్గా, అంటే ప్రపంచవ్యాప్తంగా పెరగడమే చూస్తున్నాం. చైనా, తైవాన్ ఇలాంటి దేశాల్లో 40% క్యాన్సర్లు అక్కడ నాన్ స్మోకింగ్ లంగ్ క్యాన్సర్స్ చూస్తున్నాం. ఇండియాలో కూడా ఆ ట్రెండ్ రాబోతుంది. ఒకసారి స్మోకింగ్ ఎపిడమిక్ తగ్గి జనాలు స్మోకింగ్ తగ్గించిన తర్వాత నాన్ స్మోకింగ్ ప్యాటర్న్ పెరుగుతుంది. దీని మేజర్ కాంట్రిబ్యూటరీ ఫ్యాక్టర్ ఏంటి ఇవాళ రోజున రీసెర్చ్ ప్రకారం తెలిసింది ఏంటంటే ఎయిర్ పొల్యూషన్ భారతదేశంలో 9 times WHO స్టాండర్డ్ ప్రకారం PM 2.5 అంటే పార్టిక్యులర్ మ్యాటర్ 2.5 లెవెల్స్ 10 మైక్రోగ్రామ్ పర్ క్యూబిక్ మీటర్ ఉండాలి. భారతదేశంలో 91 మైక్రోగ్రామ్ పర్ క్యూబిక్ మీటర్ ఉంది. అంటే 9 సార్లు మనం ఎక్కువ రిస్క్లో ఉన్నాం ఈ క్యాన్సర్ రావడానికి. ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ ఉండటం వల్ల ఈ రిస్క్ ఆఫ్ క్యాన్సర్ కూడా ఎక్కువ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. అలాగే డాక్టర్, ఈ వన్స్ ఈ కోవిడ్ వచ్చిన తర్వాత లంగ్ క్యాన్సర్ బారిన పడేటువంటి సంఖ్య పెరిగిందా? ఏమన్నా దాంట్లో ఏమైనా చేంజెస్ వచ్చాయా? అంటే కరెంట్గా దీని గురించి మనకు డేటా లేదండి. అంటే ప్రపంచం, అంటే మనకి ఉన్న వెస్టర్న్ డేటా ప్రకారం ఈ టైంలో పీపుల్ ప్రెజెంటింగ్, అంటే జనాలు, పేషెంట్లు హాస్పిటల్కి రావడం బాగా తగ్గిందనమాట. మా ప్రాక్టీస్లో కూడా అదే చూసామండి. లాస్ట్ ఇయర్, ఈ ఇయర్లో డిలేడ్ ప్రెజెంటేషన్, అంటే లేట్గా మా దగ్గర ప్రెజెంట్ అవ్వటం చాలా ఎక్కువ చూస్తున్నాం. లంగ్ క్యాన్సర్స్ కోవిడ్ ముందు కూడా 90% లంగ్ క్యాన్సర్స్ భారతదేశంలో అడ్వాన్స్ స్టేజ్లోనే వచ్చేవి. ఇప్పుడు జనాలు కోవిడ్ భయానికి హాస్పిటల్కి రావడం ఇంకా తగ్గించేశారు. సో సిమ్టమ్స్ వచ్చినా వాళ్ళు కోవిడ్ ఏమో, ఇది కోవిడ్ లాగా ట్రీట్ చేస్తారేమో అనే భయంతో హాస్పిటల్కి రావడం బాగా తగ్గించారు అనమాట. ఇప్పుడు ఇవాళ రోజున తక్కువ
లంగ్ క్యాన్సర్స్ చూస్తున్నాం రిలేటివ్గా. ఒక 3 సంవత్సరాలతో పోలిస్తే ఇవాళ రోజున తక్కువ లంగ్ క్యాన్సర్స్ చూస్తున్నాం. కానీ ఈ నెంబర్స్ అన్నీ మనకి ఇంకో 2 సంవత్సరాలు కోవిడ్ తగ్గిపోయిన, వ్యాక్సినేషన్ అయిపోయిన తర్వాత ఒక 2-3 సంవత్సరాల తర్వాత ఈ నెంబర్ ఒక బూమరాంగ్ చూస్తాం అనమాట. ఎక్కువ నెంబర్ ఆఫ్ కేసెస్ సడన్గా ప్రెజెంట్ అవ్వటము, క్యాన్సర్తో అడ్వాన్స్ స్టేజెస్తో ప్రెజెంట్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. కానీ కోవిడ్ వలన, పర్టికులర్లీ కోవిడ్ వలన ఏమైందంటే ప్రతి ఇన్వెస్టిగేషన్ ముందు సిటీ స్కాన్ చేయడం, ఆర్ కోవిడ్ సస్పెక్ట్ చేస్తున్నప్పుడు సిటీ స్కాన్ చేయడం చూసాం. ఎందుకంటే అప్పట్లో డేటా లేదు అండ్ ఆ భయంతో సిటీ స్కాన్ చేయడం చూసాం. ఈ క్రమంలో కొన్ని ఎర్లీ స్టేజ్ లంగ్ క్యాన్సర్, అంటే అదృష్టశాత్తు లంగ్ క్యాన్సర్ చూసాం. నేను డాక్టర్ గారు సుమారు 15 లంగ్ క్యాన్సర్స్ ఎర్లీగా డిటెక్ట్ అవ్వడం చూసాం. వీళ్ళల్లో 10 పేషెంట్లకి సర్జరీ చేసాం, సక్సెస్ఫుల్ సర్జరీ, లంగ్ క్యాన్సర్ని తీసేయగలిగాం. కానీ ఒక సంవత్సరం కిందట మొత్తం సంవత్సరంలో 10 క్యాన్సర్ ఆపరేట్ చేసాం, లంగ్ క్యాన్సర్ అన్నది జరిగేదన్నమాట. కానీ ఇప్పుడు కోవిడ్ వలన ఎర్లీ డిటెక్షన్ కొంచెం చూసాము సిటీ స్కాన్స్ వల్ల, అండ్ వీళ్ళందరినీ మేము క్యాన్సర్ నుంచి, అట్లీస్ట్ లంగ్ క్యాన్సర్ నుంచి సేవ్ చేయగలిగాం అనమాట. ఎస్, అలాగే కోవిడ్ వచ్చిన తర్వాత లంగ్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఏమన్నా మార్పులు వచ్చినాయా డాక్టర్? సో కోవిడ్ వచ్చిన తర్వాత లంగ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అంటే ఎస్పెషల్లీ ఎవరికైతే కోవిడ్ వ్యాప్తించిందో వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నారో సివియారిటీని బట్టి ఉంటుందన్నమాట. ఎవరికైతే సివియర్గా కోవిడ్ వచ్చిందో వాళ్ళు రికవర్ అవ్వడానికి కొద్దిగా సమయం తీసుకుంటారు. సో లంగ్ కూడా రికవర్ అవ్వడానికి టైం తీసుకుంటుందన్నమాట. సో వాళ్ళలో ఏంటంటే జనరల్గా చూసింది ఏంటంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా చూసాను అనమాట. అది కాకుండా లంగ్ క్యాన్సర్ డిటెక్షను కొద్దిగా ఎర్లీ స్టేజ్లో కదా డాక్టర్ గారు అన్నారు కదా, సో అలాగే చూస్తున్నాం. సో వాళ్ళకి ఒక సమయం ఇచ్చి వాళ్ళని రికవర్ చేయించి అట్లీస్ట్ ఒక 6 వారాలు మేము ఆపరేషన్ చేయకుండా ఆపేసి వాళ్ళని అబ్జర్వ్ చేసుకుంటా వాళ్ళు ఎలా ప్రోగ్రెస్ అవుతున్నారో వాళ్ళని ఫిజియోథెరపీ అని చేసి వాళ్ళ లంగ్ ఇంప్రూవ్మెంట్ చేసిన తర్వాత ఆపరేషన్ చేస్తుంది. అలా అసలు ఒక వ్యక్తి ఈ క్యాన్సర్కు గురవుతున్నాడు అనేది ఎలా తెలుస్తుంది డాక్టర్? ఎలా గుర్తించాలి అసలు? సో దురదృష్టశాత్తు ఇందాక నేను మీకు చెప్తున్నట్టండి, 90% లంగ్ క్యాన్సర్స్ భారతదేశంలో డేటా ప్రకారంగా కూడా అడ్వాన్స్ స్టేజ్లోనే ప్రజెంట్ అవుతారు. లంగ్కి ఈ ప్రాబ్లం చాలా ఎక్కువ అండి. లంగ్స్ అన్నవి చాలా ఎలాస్టిక్ ఆర్గన్స్ బాడీలో. సో లంగ్స్ ఇంత ఎలాస్టిక్గా ఉండటం వల్ల ఏంటంటే ఒక చిన్న కంతే 2 సెంటీమీటర్ 3 సెంటీమీటర్ అంటే 2-3 సెంటీమీటర్ల ఉన్న కంతే సిమ్టమ్స్ చూపించడం జరగదనమాట. వీళ్ళు యాక్సిడెంటల్గా ఏదైనా సిటీ స్కాన్ చేయించుకుంటాం లేదా వేరే ప్రాబ్లం వల్ల వెళ్ళి స్కాన్లో డిటెక్ట్ అవ్వటమే చూస్తాం. ప్రపంచవ్యాప్తంగా ఇదే జరుగుతుందండి. సో లంగ్ క్యాన్సర్లో సిమ్టమ్స్ రావాలి అంటే ఆ ట్యూమర్ బాగా సైజ్ పెరిగి ఉండాలి, ఆ ట్యూమర్ వల్ల పక్కనున్న ఆర్గన్స్ ఎఫెక్ట్ అవ్వాలి, లేదంటే ఆ ట్యూమర్ స్ప్రెడ్ వల్ల, అంటే బ్రెయిన్కి స్ప్రెడ్ అయితే తలనొప్పి వాంతులు రావటము, లేదంటే ఎముకలకి స్ప్రెడ్ అవడం వల్ల నడుము నొప్పి రావటము, ఆర్ లివర్కి స్ప్రెడ్ అవడం వల్ల జాండీస్ రావటం చూస్తాం అనమాట. పర్సే ఊపిరితిత్తుల్లో ఉన్న ట్యూమర్ వల్ల వచ్చే ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అది దగ్గు రావటము, కళ్ళె పడటం, కళ్ళతో పాటు రక్తం పడటము, దీంతో పాటు వాయిస్ చేంజ్ అవ్వటం, ఇవన్నీ ఊపిరితిత్తుల్లో ఉన్న ట్యూమర్ వల్ల వచ్చే ఇబ్బందులు అనమాట. అలాగే అసలు లంగ్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో మినిమల్లీ ఇన్వాసివ్ సర్జరీస్ ఇంపార్టెన్స్ ఎలా ఉంటుంది డాక్టర్? దాంట్లో మీ ఎక్స్పీరియన్స్ ఎంతవరకు ఉంది? సో జనరల్గా ఏంటంటే గత 20 సంవత్సరాలు 25 సంవత్సరాల్లో మినిమల్లీ ఇన్వేసివ్ అంటే మనం ఎలాగో లాప్రోస్కోపీ అనే పదం వినే ఉంటాం మనం. సో అలాగే థొరాకోస్కోపీ అనేది మనము చెస్ట్ క్యావిటీలో చేసే ఆపరేషన్ని థొరాకోస్కోపిక్ సర్జరీస్ అంటాం అన్నమాట. సో గతంలో ఏంటంటే ఏదైతే మనం ఏ వ్యాధినైనా జనరల్లీ ట్యూబర్క్లోసిస్ వ్యాధి చాలా ఎక్కువగా ఉండింది కాబట్టి బయాప్సీ ఒక స్కోప్ వేసేసి కెమెరా వేసి చూసి బయాప్సీస్ చేయడం స్టార్ట్ చేశారనమాట. సో అలా మొదలయ్యి ఒక స్టేజ్ ఎలా వచ్చిందంటే పూర్తిగా అఫెక్ట్ అయిన ఎలా లంగ్లో ఏంటంటే లోబ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో కుడివైపు 3 ఉంటాయి, ఎడమవైపు 2 ఉంటాయి. అలా ఒక లోబ్లో ఏమైనా క్యాన్సర్ వస్తే మనం ఆ లోబ్ని తీసేస్తాం అనమాట. సో ఆ తీయడం దాన్ని ఆపరేషన్ని వ్యాట్స్ లోబెక్టమీ అంటాం అనమాట. సో అది ఇప్పుడు ఏంటంటే మల్టిపుల్ వ్యాట్స్ లోబెక్టమీ అంటే మల్టిపుల్ పోర్ట్స్, ఒక కీ హోల్ సర్జరీ అనేది నేను వినే ఉంటాను అనమాట. సో కీ హోల్ అలాంటి హోల్స్ చేసేసి చెస్ట్ క్యావిటీలో 3 హోల్స్ 4 హోల్స్ అలా చేసి ఆ వ్యాధిని తీసేవాళ్ళం అనమాట. లంగ్ లోబెక్టమీ చేసేవాళ్ళం అనమాట. సో అది ఇప్పుడు అలా పెరిగి సైన్స్ పెరిగి టెక్నాలజీ పెరిగి ఇన్స్ట్రుమెంటేషన్ అన్నీ పెరిగి ఒక స్థితి ఇప్పుడు ఎలా వచ్చిందంటే సింగిల్ పోర్ట్ అంటే ఒక ఓన్లీ 3 సెంటీమీటర్ 4 సెంటీమీటర్ ఒక ఇన్సిజన్ ఇచ్చేసి ఒక పోర్ట్ వేసి దాన్ని అది క్యాన్సర్ ఆపరేషన్ చేస్తున్నాం అనమాట. సో ఆ స్టేజ్కి వచ్చిందనమాట టెక్నాలజీ. అది కాకుండా రోబోటిక్ సర్జరీ కూడా ఉంది. సో కష్టమైన చోట ఎందుకంటే రోబోటిక్స్ ఏదైతే రోబోటిక్ ఆర్మ్స్ ఉంటాయో
సో ఆపరేషన్ చేసేది సర్జనే, కానీ ఏంటంటే సర్జన్ ఆ రోబోట్ చెప్తుంది అనమాట ఎలా చేయాలో మూమెంట్ అనేది ఆ ఆర్మ్స్తో జరుగుతుంది అనమాట. సో మనం కన్సోల్లో కూర్చొని ఆ రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్ మనం కదిలించి ఆ డిసెక్షన్ అనేది చేస్తూ ఉంటాం అనమాట. సో రోబోటిక్ సర్జరీ వచ్చింది, కానీ ఏంటంటే రోబోటిక్ సర్జరీ మల్టిపుల్ పోర్ట్స్, అంటే వివిధమైన ఇంకా దాంట్లో ఇంకా అలా అడ్వాన్స్మెంట్ రాలేదు, కానీ లాప్రోస్కోపీలో అడ్వాన్స్మెంట్ వచ్చిందనమాట. సో అందుకే ఒక చిన్న పోర్ట్తోనే మేము ఆ లాప్రోస్కోపిక్ సర్జరీ చేస్తున్నాం. ఎవరైతే రోబోటిక్ సర్జరీ చేస్తామో మళ్ళీ వాళ్ళు తిరిగి లాప్రోస్కోపిక్కే అది థొరాకోస్కోపిక్ సర్జరీకే వచ్చేసారనమాట మళ్ళీని. సో అందుకే ఈ ట్విన్ స్టేట్స్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మా టీమ్ ఈజ్ ఆర్ ఫస్ట్ టీమ్ హూ హాజ్ డన్ సింగిల్ పోర్ట్ వ్యాట్స్ లోబెక్టమీస్ ఈ గత 4-5 నెలల్లో చేస్తున్నాము. ఒక 4-5 సర్జరీస్ చేసామన్నమాట. అలాగే ఈ వ్యాధి బారిన పడి సర్వైవ్ అయ్యే వారి సంఖ్య చూస్తే తగ్గుతుందా డాక్టర్, లేకపోతే పెరుగుతుందా? గత 10 ఏళ్ళ నుంచి చూస్తే ఏ రేషియోలో ఉంది అసలు? సో వ్యాధి బారిన పడిన పేషెంట్ నెంబర్స్ పెరుగుతున్నాయండి. సో ఖచ్చితంగా మీకు ఇందాక చెప్పినట్టు స్మోకింగ్ వల్ల ఇండియాలో ఇంకా ఎపిడమిక్ రాబోతుంది. స్మోకింగ్ రిలేటెడ్ క్యాన్సర్స్ ఇంకా పెరగబోతున్నాయి. దీంతోపాటు ఎయిర్ పొల్యూషన్ లైక్ మీకు చెప్పినట్టు ఇండియాలో చాలా ఎక్కువ ఉంది, గ్లోబల్ స్టాండర్డ్స్ కానీ ఇండియాలో చాలా ఎక్కువ ఉంది. సో క్యాన్సర్ నెంబర్ పెరగబోతుంది. సర్వైవల్ వచ్చేసి ఇవాళ రోజున గత 10 సంవత్సరాల్లో జరిగిన కీలక రీసెర్చ్ వల్ల లంగ్ క్యాన్సర్కి వివిధ ట్రీట్మెంట్స్ ఇవాళ అవైలబుల్గా ఉన్నాయండి. అన్ని లంగ్ క్యాన్సర్స్కి కీమోథెరపీ అవసరం లేకుండా ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశాలు కూడా ఇవాళ రోజున ఉన్నాయన్నమాట. ఈ ట్రీట్మెంట్ ప్రభావం మనకి ఇప్పుడు కనిపిస్తుంది. సో ఈ ట్రీట్మెంట్స్ అనేది ఒక డికేడ్ ముందు స్టార్ట్ అయ్యాయి. 2006 నుంచి మనకి టార్గెటెడ్ థెరపీస్ అన్నవి రావటం జరిగింది. సో 2013 నుంచి 2016 వరకు మనకి యూఎస్ డేటా అవైలబుల్గా ఉంది. దాంట్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే సంవత్సరానికి లంగ్ క్యాన్సర్ మార్టాలిటీ, అంటే లంగ్ క్యాన్సర్ బారిన పడి చనిపోతున్న పేషెంట్ సంఖ్య 6% ప్రతి సంవత్సరం తగ్గుతుంది. సో 3 సంవత్సరాల డేటా వాళ్ళు చూస్తే ఆల్మోస్ట్ 20% లంగ్ క్యాన్సర్ మార్టాలిటీ తగ్గింది, అంటే లంగ్ క్యాన్సర్ వాళ్ళు చనిపోతున్న నెంబర్స్ తగ్గుతున్నాయి. సో దాని తర్వాత 2016లో ఒక చాలా ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ లంగ్ క్యాన్సర్ వచ్చింది, దాన్ని ఇమ్యూనోథెరపీ అంటాం. 2014లో లంగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ అన్నది పలు దేశాలు అమలు పడుతున్నారు. దే ఆర్ ఇంప్లిమెంటింగ్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్. సో దీనివల్ల ఏమవుతుందంటే స్క్రీనింగ్ ఇంప్రూవ్ అయింది. టొబాకో సెసేషన్ ప్రోగ్రామ్స్ చాలా సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి మన దేశంలో, వేరే దేశాల్లో. అండ్ ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ థెరపీస్ అన్నవి పెరుగుతానే వస్తున్నాయి. దీనివల్ల నెక్స్ట్ 4-5 ఇయర్స్లో లంగ్ క్యాన్సర్ సర్వైవర్స్ అన్నది పెరిగే అవకాశాలు చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు పేషెంట్స్ డయాగ్నోస్ అయిన తర్వాత వాళ్ళు అధైర్యపడాల్సిన అవసరం లేదండి. మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, తక్కువ సైడ్ ఎఫెక్ట్స్తో వచ్చే ట్రీట్మెంట్స్ ఉన్నాయి. డాక్టర్ గారు చెప్పినట్టు సర్జరీలో కొత్త టెక్నిక్స్ వచ్చాయి, అంటే చిన్న 3 సెంటీమీటర్ ఇన్సిషన్తో మొత్తం లంగ్ ట్యూమర్ తీసే అవకాశాలు ఉన్నాయి. అలాగే రేడియోథెరపీలో అసలు పక్కన ఏ ఆర్గన్ ఎఫెక్ట్ అవ్వకుండా ఒట్టి ట్యూమర్ని కాల్చేసే అవకాశాలు ఉన్నాయి. కీమోథెరపీ అవసరం లేకుండా టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల పేషెంట్స్ ఇవాళ రోజున లంగ్ క్యాన్సర్ బారిన పడిన డయాగ్నోస్ అయినా దే విల్ లివ్ లాంగర్ విత్ లెస్ సైడ్ ఎఫెక్ట్స్. అండ్ నార్మల్గా బీపీకి, షుగర్కి ఏదైతే ట్యాబ్లెట్ వాడతారో అలాగే లంగ్ క్యాన్సర్కి కూడా ట్యాబ్లెట్ వాడే అవకాశాలు 50% పేషెంట్స్కి ఉన్నాయి. అసలు ఈ వ్యాధి రాకుండా ముందు జాగ్రత్త చర్యలు ఏమైనా తీసుకునే అవకాశం ఉందా డాక్టర్? వ్యాధి రాకుండా ముందు జాగ్రత్తలు అంటే బేసిక్లీ నేను చెప్పిన వెంటనే స్క్రీనింగ్ ఏదైతే జరుగుతుందో, సో స్క్రీనింగ్ ఒకటి. ఎవరైతే క్రానిక్ స్మోకర్స్ ఉన్నారో వాళ్ళు జాగ్రత్త పడి టెస్టింగ్ చేయించుకొని అట్లీస్ట్ ఇయర్లీ వన్సో లేకపోతే 2 సంవత్సరాలకు ఒకసారో లో డోస్ సిటీ స్కాన్. దాని రేడియేషన్ ఎఫెక్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది అనమాట కంపేర్డ్ టు ది నార్మల్ సిటీ స్కాన్. సో సేఫ్గా ఉంటుంది. సో అది కాకుండా ఏంటంటే స్మోకింగ్ మానేసేయాలి ఎవరైతే స్మోకర్స్, ఎందుకంటే అది ఒక పెద్ద రిస్క్ ఫ్యాక్టర్ అనమాట. సో అలాంటి రిస్క్ ఫ్యాక్టర్ మనం మానేయగలిగితే అది బెస్ట్. సో ఎలా మానేయాలనేది మనం అట్లీస్ట్ చాలామంది చూస్తూనే ఉంటారు, క్యాన్సర్ వ్యాధి పెరుగుతూ ఉంది చుట్టుపక్కల, అట్లీస్ట్ ఫ్యామిలీలో లేకపోతే చుట్టుపక్కల నేబర్స్. సో క్యాన్సర్ వ్యాధి సోకించడం కూడా మనము వినే ఉంటాము, చూసే ఉంటాము. సో అందుకే లంగ్ క్యాన్సర్ అట్లీస్ట్ ఇది ఒక ప్రివెంటబుల్ క్యాన్సర్ కాబట్టి మనము స్మోకింగ్. సో మనం ఓన్లీ లంగ్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయట్లేదు, వేరే వివిధ క్యాన్సర్స్ కూడా ప్రివెంట్ చేస్తున్నాము స్మోకింగ్ చేయకుండా. మన హార్ట్, లంగ్స్ అఫెక్ట్ అయ్యి, సో వేరే వ్యాధులు, హార్ట్ సంబంధించిన వ్యాధులు, లంగ్ సంబంధించిన వ్యాధులు, కిడ్నీకి సంబంధించిన వ్యాధులు కూడా తగ్గుతాయి అన్నమాట మనం స్మోకింగ్ తగ్గిస్తే. అసలు స్మోకింగ్ చేయని వాళ్ళకి కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉందని చెప్పారు డాక్టర్. అయితే దీనికి సంబంధించి వయసు పరిమితి ఏమైనా ఉందా? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. వయసు పరిమితి అన్నప్పటికల్లా నాకు ఫస్ట్ గుర్తొచ్చేది, నేను 17 ఏళ్ళ ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్, అప్పుడే సిబిఐటీలో ఇంజనీరింగ్ జాయిన్ అయిన అబ్బాయికి లంగ్ క్యాన్సర్ చూశాను అనమాట.
4 years అయింది, ఇప్పుడు కూడా హీజ్ అలైవ్ అండ్ హీజ్ ఆన్ ట్రీట్మెంట్. కానీ ఇంత చిన్న వయసులో కూడా లంగ్ క్యాన్సర్ చూసాం అనమాట. ఆయనకి ఎటువంటి చెడ్డ అలవాట్లు లేవు, తను ఉండేది చాలా దూరమైన ప్లేస్లో, సో పొల్యూషన్ కూడా రాని ఏరియాలో ఉన్నారనమాట. ఇలాంటి వాళ్ళని కూడా చూసాం. కనీసం 30 సంవత్సరాల కింద ఇవాళ రోజు నేను 25 పేషెంట్స్ని ట్రీట్ చేస్తున్నాను, లంగ్ క్యాన్సర్ పేషెంట్స్ని. సో ఏజ్ లిమిట్ అన్నది లేదండి. ద యంగెస్ట్ ఐ హావ్ సీన్ ఇస్ అ 17-year-old బాయ్. ఇలా కాకుండా అన్ని వయసులు 85, 90 సంవత్సరాల వాళ్ళని కూడా ట్రీట్ చేస్తున్నాను ప్రాక్టీస్లో. ప్రిడామినెంట్ కాజ్ నేను నా ప్రాక్టీస్లో చూసింది అర్బన్ ఏరియాస్ నుంచి ఇలాంటి పేషెంట్స్ ఎక్కువ వస్తున్నారు. అర్బన్ ఏరియాకి రూరల్ ఏరియాకి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే ఎయిర్ పొల్యూషన్ అండి. ప్రపంచవ్యాప్తంగా గణాంకాల ప్రకారంగా కూడా 14% లంగ్ క్యాన్సర్స్ ఎయిర్ పొల్యూషన్ వల్ల వస్తున్నాయండి. స్మోకింగ్ తర్వాత నెక్స్ట్ కామన్ కాజ్ దేనివల్ల అయితే క్యాన్సర్ వస్తుందో, లంగ్ క్యాన్సర్ వస్తుందో, అది ఎయిర్ పొల్యూషన్ వల్ల. సో డాక్టర్ గారు చెప్పినట్టు మనం ప్రివెంట్ చేయగలిగినవన్నీ మనం ప్రివెంట్ చేయాలి. ఆన్ అ సోషల్ కాజ్ అందరం ఎయిర్ పొల్యూషన్ తగ్గించడానికి మనవంతు సాయం మనం చేయాలండి. ఈ లంగ్ క్యాన్సర్లో ముఖ్యంగా ఎటువంటి స్టేజెస్ ఉంటాయి డాక్టర్? సో మనం క్యాన్సర్, ఏ క్యాన్సర్ అయినా స్టేజ్ అనేది అందరికి తెలిసిన విషయమే. అందరూ పేషెంట్స్ వచ్చిన వాళ్ళు, వాళ్ళ రిలేటివ్స్ వచ్చిన వాళ్ళు అందరూ అడుగుతూ ఉంటారు అనమాట ఏ స్టేజ్ వ్యాధి అనేది. సో మనము ఒక పర్టికులర్ లంగ్ క్యాన్సర్ సంబంధించినది ఒక హోల్ బాడీ స్కాన్ అని ఉంటుంది అనమాట. హోల్ బాడీ స్కాన్ చేస్తాము. అది కాకుండా ఎంఆర్ఐ బ్రెయిన్, ఎందుకంటే పెట్ స్కాన్ అనేది బ్రెయిన్లో ఏమైనా లిజన్స్ ఉంటే అది దాంట్లో డిటెక్ట్ అవ్వనమాట. అందుకే ఎంఆర్ఐ బ్రెయిన్ అనేది చేస్తూ ఉంటాం అనమాట. సో ఇదంతా చేసిన తర్వాత ఒక స్టేజ్ అనేది నిర్ధారిస్తాను అనమాట. సో ఇప్పుడు వచ్చి నేను కనీసం ఇంత అడ్వాన్స్మెంట్ అంతా వచ్చిన తర్వాత కూడా 90% పేషెంట్స్ స్టేజ్ 4లో ప్రజెంట్ అవుతారు. ఓన్లీ 10% పేషెంట్స్ ఎర్లీ స్టేజ్లో ప్రజెంట్ అవుతారు అనమాట. 90% పేషెంట్స్ 3rd స్టేజ్ 4th స్టేజ్లో ప్రజెంట్ అవుతారు. సో స్టేజ్ అనేది ఏంటంటే ఫస్ట్ ఓన్లీ లంగ్కి పరిమితం అయితే ఉంటే ఫస్ట్ స్టేజ్ అనమాట. ఓకే, సో సెకండ్ స్టేజ్లో ఏమవుతుందంటే చుట్టుపక్కల లింఫ్ నోడ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో లింఫ్ నోడ్స్కి వెళ్తాయన్నమాట. సో ఇప్పుడు అది కాకుండా ఓన్లీ ఆ ప్లూరల్ క్యావిటీ, అంటే లంగ్కి ఏదైతే మనం కవరింగ్ ఉంటుందో దాన్ని ప్లూరల్ క్యావిటీ అంటున్నాం. సో చుట్టుపక్కల ఏమైనా అఫెక్ట్ అయి ఉంటే అది అడ్వాన్స్ స్టేజ్, లోకలీ అడ్వాన్స్ స్టేజ్. లింఫ్ నోడ్స్ ఏదైతే చెప్పానో నేను, సో హార్ట్కి పై భాగంలో కింద లంగ్స్కి మనము ఊపిరితిత్తులు ఏంటంటే బ్రాంకస్ అనేది ఉంటుందంటే ఏదైతే విండ్ పైప్ అంటాం మనం. ఇక్కడ విండ్ పైప్ ఎలా అయితే కనిపిస్తుందో అదే కంటిన్యూ అయ్యి డివైడ్ అయ్యి రైట్ లంగ్కి లెఫ్ట్ లంగ్కి వెళ్తుంది. సో దాని చుట్టుపక్కల ఉన్న లింఫ్ నోడ్స్ని మీడియాస్టైనల్ లింఫ్ నోడ్స్ అంటాం అనమాట. సో దాంట్లో పెద్దగా పెరిగి, ఓకే, సైజ్ పెరిగి చుట్టుపక్కల అన్ని లింఫ్ నోడ్స్ ఉంటే 3rd స్టేజ్కి వెళ్తుంది. వేరే జనరల్లీ ఏంటంటే లంగ్ క్యాన్సర్ ఒక స్టేజ్కి పాకిన తర్వాత అసలు ప్రైమరీ దగ్గు ఉండదు, హిమోప్టైసిస్ అంటే మనం కఫంలో రక్తం పడదు, ఆ సిమ్టమ్స్ లేకుండా కూడా బ్రెయిన్కి పాకడము, వేరే బోన్స్కి పాకడం కూడా చూస్తూ ఉంటాం అన్నమాట కామన్గా. బ్యాక్ ఏక్ ఉందని, వల్ల నొప్పులు ఉన్నాయని, లేకపోతే మనకు బ్యాక్ ఏక్ ఉందని ఆర్థోపెడిషియన్ దగ్గర వెళ్తారు, ఎంఆర్ఐ చేస్తారు. దాంట్లో కూడా వ్యాధిని అంటే ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయింది మీకు ఎక్కడైతే స్టార్ట్ అయింది అది చూస్తే స్కాన్లో పెట్ స్కాన్లో మాకు తెలుస్తుంటుంది అనమాట. సో అలా 4th స్టేజ్లో ప్రజెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో దానికి వివిధ ప్రకారమైన ట్రీట్మెంట్ ఎక్కడైతే స్టేజ్ బట్టి ట్రీట్మెంట్ చేంజ్ అవుతుంది అన్నమాట. ఎర్లీ స్టేజెస్లో సర్జరీ చేస్తాము, కొద్దిగా అడ్వాన్స్ అయిన తర్వాత రేడియేషన్ ప్లస్ కీమోథెరపీ ఇస్తాము. తర్వాత ఓన్లీ 4th స్టేజ్లో ప్రజెంట్ అయితే కీమోథెరపీ ఆప్షన్ ఒకటే ఉంటుంది, లేకపోతే టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ అనేవి కొత్త ట్రీట్మెంట్స్ వచ్చాయి. అలాంటి ట్రీట్మెంట్స్ మనం ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ లంగ్ క్యాన్సర్ అనేది ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందంటారా? ఎటువంటి ట్రీట్మెంట్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి? సో లంగ్ క్యాన్సర్ అన్నది ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి పాకే అవకాశం లేదండి. వంశపారంపర్యంగా కూడా లంగ్ క్యాన్సర్ వస్తుందా అంటే చాలా 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 తక్కువ రిస్క్ ఉంటుందండి వంశంలో లంగ్ క్యాన్సర్స్ రావటం. అట్లీస్ట్ ఇండియాలో అయితే వంశపారంపర్యంగా లంగ్ క్యాన్సర్ అనేది చాలా చాలా తక్కువగా చూస్తాం. ఇప్పుడు ట్రీట్మెంట్ భాగానికి వస్తే లంగ్ క్యాన్సర్ మా ట్రీట్మెంట్ అంటే మెడికల్ ఆంకాలజీలు ఇచ్చే ట్రీట్మెంట్లు చాలా గత 10 సంవత్సరాల్లో మార్పు చెందిందండి. ఎందుకు అంటే లంగ్ క్యాన్సర్ కణంలో ఏదైతే అబ్నార్మాలిటీస్ అవుతాయో అవి వాటి రోజున ఉన్న టెక్నాలజీ వల్ల మనం డిటెక్ట్ చేయడం జరిగింది. వీటిని మ్యూటేషన్స్ అంటాం అనమాట. 50% పాపులేషన్ ఇవాళ రోజున ఈ మ్యూటేషన్స్ అనేది మనకు తెలుసు, దేనివల్ల అయితే కణం క్యాన్సర్ కింద మారిందో మనకు తెలుస్తుంది. దీన్ని టార్గెట్ చేసే ట్రీట్మెంట్ ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే క్యాన్సర్ మళ్ళీ కంట్రోల్కి వచ్చేస్తుంది అనమాట. ఇది ఒక 5 సంవత్సరాలు 7 సంవత్సరాల వరకు కూడా క్యాన్సర్ని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంది దీనివల్ల.
ఒక 50% పేషెంట్స్కి ఎవరికైతే మ్యూటేషన్స్ అన్నది మనకు తెలియదో వాళ్ళకి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి అన్నది మాకు తెలియని క్వశ్చన్. సో దానికి ఇవాళ రోజున వచ్చిన లేటెస్ట్ ట్రీట్మెంట్ ఇమ్యూనోథెరపీ. ఇమ్యూనోథెరపీ అంటే ఏముంటుందండి, బాడీ ఇమ్యూనిటీని పెంచుతాం. బాడీకి ఇమ్యూనిటీ పెరిగితే అదే క్యాన్సర్తో పోరాడే శక్తి ఉంటుంది అన్నది మనకి 2018లో నోబెల్ ప్రైజ్ అవార్డ్ దానికే ఇచ్చారనమాట. బాడీ ఇమ్యూనిటీని పెంచితే క్యాన్సర్ కంట్రోల్ అవుతుందన్న విషయం మనకు తెలిసి ఈ ఇమ్యూనిటీని పెంచే మందుల్ని ఇమ్యూనోథెరపీ అంటాం. దీనివల్ల బాడీ ఇమ్యూనిటీ పెరిగి క్యాన్సర్తో బాడీయే ఫైట్ చేసి క్యాన్సర్ని బాడీ నుంచి తొలగిస్తుంది. 100లో 20% పేషెంట్లు పూర్తిగా క్యూర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట ఈ ఇమ్యూనోథెరపీ వల్ల. ఎందుకంటే స్వతహాగా బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తున్నాం కాబట్టి ఇదే క్యాన్సర్తో పోరాడి క్యాన్సర్ని ఎలిమినేట్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. సో 50% మందిలో ఒక 10% మంది క్యూర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 4వ స్టేజ్ అయినా ఇమ్యూనోథెరపీ యాక్టివ్గా అయ్యి బాడీలో క్యాన్సర్ మొత్తాన్ని బయటకు తోసేసి ఇట్ క్యాన్ గివ్ ద బాడీ ఇట్స్ ప్రీవియస్ ఇమ్యూన్ స్ట్రెంత్. దానివల్ల క్యాన్సర్ అనేది తిరిగి రాకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. అసలు లంగ్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి హలో డాక్టర్. నమస్తే.